కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. మనము శ్రీకృష్ణ లీలల తెలుసుకుంటున్నాము. అందులో కృష్ణుని యొక్క లీలలలో ఇప్పుడు కళ్యాణాలు చేసుకుంటూ ఉన్నాడు. కళ్యాణాలతో పాటు కృష్ణుడి యొక్క వీరత్వం, దుష్ట సంహారము అన్నీ మిళితమై ఉన్నాయి కాబట్టి ఇవి చెప్పుకుంటున్నామండి. మనం రుక్మిణీ కళ్యాణము, జాంబవతితోని వివాహం జరిగింది. మరి శమంతకమణి వల్ల సత్యభామమణితో కూడా వివాహం జరిగింది అని తెలుసుకున్నాము. అయితే ఈ వివాహాలు ఎలా జరిగినాయి, ఒక రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్నే మనం అంతా వివరంగా ఉంటుంది. కానీ భాగవతంలో కూడా మనకు ఈ వివాహాలు ఎలా అంటే అవి ఆ సందర్భాన్ని అనుసరించి వివాహాలు చేసుకోవడం జరుగుతుంది. శమంతకమణి కోసం వెళ్ళడం వల్ల జాంబవంతుడి కూతురును వివాహం చేసుకోవలసిన పరిస్థితిలో స్వీకరిస్తాడు. అదేవిధంగా శమంతకమణిని సత్రాజిత్కు తిరిగి తెచ్చిస్తాడు కదా అపనిందను బొడగొట్టుకోవడానికి. అప్పుడు ఆ సత్రాజిత్తు ఇంకా నేను ఈ మణిని భరించుకోలేను, అదేవిధంగా నా కూతుర్ని కూడా నువ్వే స్వీకరించు అని చెప్పేసి ఒప్పుకోడు. నాకు ఆ మణి వద్దు అని చెప్పినా కూడా వినకుండా సరే అని అప్పగిస్తాడనమాట. ఇక అతని అభ్యర్థనను సరే అని ఒప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు సరే అంటాడు. కానీ నువ్వు నీ చెల్లెని ఇస్తా అంటే ఇవ్వు, కానీ నాకు ఆ శమంతకమణి మాత్రం వద్దు, నీ దగ్గరే ఉంచుకో అని చెప్తాడు. అప్పుడు ఆ సత్రాజితు తన దగ్గరనే తీసుకోడు కదా, తీసుకోకపోవడం వల్ల తన దగ్గరనే పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఈ విషయంగా తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకి ఇక్కడ శతధన్వుడి కథ వస్తుంది. శతధన్వుడు ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఈ అక్రూరుడు, కృతివర్మలు వీళ్ళిద్దరేమో కృష్ణుడి యొక్క భక్తులు. కృష్ణుడు అంటే చాలా ఇష్టపడేవాళ్ళు, కృష్ణ భక్తి కలిగేవాళ్ళు. అయితే ఈ శతధనుడు అనేవాడు ఎవరు అంటే సత్రాజిత్తుకు మిత్రుడు అనమాట. అయితే ఆ మిత్రుడికి ముందు ఏం చేస్తాడు సత్రాజిత్తు, ఆ శతధనుడికి సత్యభామని ఇచ్చి వివాహం చేస్తా అని చెప్తాడు. అయితే కారణాంతం వల్ల ఈ శమంతకమణిని తీసుకురావడం వల్ల ఏమవుతుంది అంటే ఈయన కృష్ణుడే తగినవాడనే ఆలోచన వచ్చి, మరి అంటే శమంతకమణిని తీసుకొచ్చి ఇచ్చిండు కదా, ఆ విధంగా తన కూతుర్ని కూడా చక్కగా రక్షించగలుగుతాడు కృష్ణుడైతేనే, నేను అనవసరంగా అపోహపడ్డా కృష్ణుడి గురించి అని పశ్చాత్తాపడ్డాడు కదా. ఆ పశ్చాత్తాపంతో కృష్ణుని యందు గౌరవము, భక్తిభావం పెరిగి ఈ సత్యభామను కూడా కృష్ణునికి ఇద్దాము అని ఇచ్చేస్తాడు. ఇవ్వడం జరిగింది, అంటే వివాహం చేస్తా అని. అయితే మరి ఈ విధంగా సత్యభామను కృష్ణుడికి ఇచ్చి వివాహం చేసినందువల్ల ఏమైంది, ఈ శతధన్వుడు నాకు ఇచ్చి వివాహం చేస్తా అన్నవాడు ఇప్పుడు ఈ విధంగా కృష్ణుడికి ఇచ్చిండు. మరి కృష్ణుడి మీద కోపం అన్నమాట, ఈయన విరోధి కాబట్టి ఇప్పుడు ముందు వీళ్ళందరూ విరోధులే కదా కృష్ణుడికి. అయితే ఆ రకంగా ఈ సత్యజిత్తు మీద బాగా కోపం వస్తుందట, ఆయనకి పగబడతాడు. పగబట్టి పగతోనూ ఉంటాడనమాట. ఆ పగతోను ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ అక్రూరుడు ఉన్నాడు కదా, అక్రూరుడు నిజంగా బాగా భక్తుడు కదా, ఆయనకు విశ్వరూపాన్ని కూడా చూపించిండు మన కృష్ణయ్య. అయితే ఈ కృతవర్మ కూడా కృష్ణుడు భక్తుడే. అయితే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా. వీళ్ళు సత్రాజిత్ ఏం చేసిండు, కృష్ణుడి మీద అపనింద వేసిండు కదా, శమంతకమణి కృష్ణుడు దొంగతనం చేయకపోయినా కూడా దొంగతనం చేసిండు అని అపనింద వేసిండు. కాబట్టి సత్రాజిత్ అంటే వీళ్ళకి ఇష్టం లేదు.
అయితే ఇప్పుడు ఏం చేసిండ్రు అంటే సత్రాజిత్ అంటే ఈయనకి ఇష్టం లేదు, శతధనుడికి సత్రాజిత్ మీద కోపంగా ఉందని చెప్పేసి ఈ కృతవర్మను అక్రూరుడు ఇద్దరు శతధనుడి దగ్గరికి వెళ్ళిండ్రట. వెళ్ళి ఏం చేసిండ్రు ఆ శతధనుడితో ఏమంటారు అంటే, ఇప్పుడు నువ్వు సత్యభామని నీకు ఇచ్చి వివాహం చేస్తా అన్నాడు కదా, చెయ్యలేదు, పోనీ నువ్వు సత్యభామని కృష్ణుడికి ఇస్తే ఇచ్చిండు, మరి కనీసం శమంతకమనైనా ఇయ్యమను, పో ఆ యుద్ధం చెయ్యి ఆయన మీద అని వీళ్ళు ఉసిగొల్పిండ్రు. ఎందుకంటే సత్యజిత్ మీద వీళ్ళ కోపం ఉంది కదా, కృష్ణుడిని అపనింద వేసిండు అని. అందుకని అంటే ఇవి అన్నీ కల్పిత చర్యలు అనమాట. వీళ్ళకి అవసరం లేదు, కానీ అభిమానంతో కృష్ణయ్యను ఇబ్బంది పెట్టిండు, కృష్ణయ్యను ఒక మాట అన్నాడు అని వీళ్ళు కృష్ణయ్య మీద ఉన్న భక్తి చేత శతధనుడిని ఉసిగొల్పితే ఆ శతధనుడు ఏం చేస్తాడు, ఒక అర్ధరాత్రి పూట వచ్చి ఈయన పడుకున్నవాడిని పడుకున్నట్టే సంవరించి శమంతకమణిని తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు ఈ విషయము సత్యభామకు తెలిసి సత్యభామ కృష్ణయ్యకు చెప్దాము అంటే అప్పుడట కృష్ణయ్య ద్వారకా అది హస్తినాపురంలో ఉన్నాడట. మరి ఏం చేయాలి అని అప్పుడు ఆమె సత్యభామ హస్తినాపురానికి పోయి అక్కడ కృష్ణయ్యకు వేడుకున్నదట, ఇట్లా జరిగింది అని. అప్పుడు కృష్ణయ్య చక్కగా ఆమెను ఓదార్చి, కన్నతండ్రి కదండి, ఎంతైనా మామగారు కదా, అప్పుడు తను కూడా దుఃఖపడి అయ్యో ఇట్లా జరిగిందా అని సామాన్య మానవుడిలాగా దుఃఖపడిండట. భాగవతంలో చెప్తున్నారు. అంటే మానవుడిగా జన్మించిండు కదా భూమి మీద, అందుకని చెప్పేసి సామాన్య మానవుడిలాగా విలపించిండట. సత్రాజిత్తు సంహరించబడ్డాడు అని చెప్పిన తర్వాత అట్లా విలపించినాక సత్యభామకు ధైర్యం చెప్పి ఊరడించి, సరే నేను ఆ శతధన్వుడిని తప్పకుండా సంహరించి ఆ శమంతకమణిని తీసుకుని వస్తాను అని ప్రతిజ్ఞ చేసిండట. అయితే అప్పుడు బలరాముడు కూడా ఉన్నాడు కదా, మరి తమ్ముడి మామనే కదా, అంటే అప్పుడు వీళ్ళు కూడా పలకరిస్తాడు అట్లాంటివి ఉంటాయి కదా. సత్యభామను ఓదార్చిండట, వీడే కాదు నేను కూడా వెళ్తా అమ్మా, నువ్వేమి టెన్షన్ తీసుకోకు, ఆ శతధనుడిని సంహరించడానికి అని చెప్పేసి ఓదార్చిండట. అంటే మర్యాదలు అన్నీ ఎట్లా అన్నీ గమనించుకోవాలన్నమాట. అట్లా చెప్పిన తర్వాత ఇక ఈ కృష్ణుడు బలరాముడు ఇద్దరు ఇట్లా శతధనుడి మీదకి యుద్ధానికి వెళ్తున్నారు అనే వార్త శతధనుడికి తెలిసిందట. తెలిసిన తర్వాత ఏం చేస్తాడండి శతధనుడు, ఇక ఆయనకే ఉండే భయం ఆయనకు ఉంటుంది. కృష్ణుడు వచ్చిండు అంటే ఇంకెవరన్నా ఉంటారా అక్కడ? అందుకని చెప్పేసి ఆయన ఏం చేసిండట, ఈ అక్రూరుడు వీళ్ళు వచ్చి ప్రేరేపించిండ్రు కదా, అందుకని వీళ్ళు స్నేహితులు అయిపోయినరు, నా వైపు ఉంటారు అనుకొని అక్రూరుడి దగ్గరికి అది కృతవర్మ దగ్గరికి పోయిండట. పోతే ఆయన ఏమన్నాడు, కృతవర్మ లేదు రామకృష్ణులు అంటే ఎవరనుకున్నావు, వాళ్ళు మహాత్ములు, వారలతోని యుద్ధం చేయడానికి నేనెక్కడ పోగలుగుతా, కంసుడు జరాసంధుడు వీళ్ళందరూ ఎట్లా మట్టి అర్పించిండు, ఆయన అయితే ఎన్నిసార్లు పోయిండు జరాసంధుడు, పోయి కూడా గెలవలేకపోయిండు, అమ్మో వాళ్ళతోని పోయేదానికన్నా ఊరుకున్నదే ఉత్తమము, ఇంకా ఏ దిక్కు కన్నా వెళ్ళిపోవాలి కానీ మనకు దృష్టాంతం కనిపిస్తూనే ఉన్నది, కృష్ణుడు వచ్చినాక ఎవరన్నా ఆయన ముందర నిలబడగలుగుతారా? లేదు అట్లా చేయడానికి. అంటే ఈ శతధనుడు పాపము కృతవర్మను నీ సైన్యం తీసుకురా, నువ్వు రాను, నాకు సాయం చెయ్యి అంటే ఎక్కడొస్తాడు ఇక ఆయన, నేను రాను అని చెప్పేసిండట. ఇక అప్పుడు అక్రూరుడి దగ్గరికి పోయిండట.
అక్రూరుడు ఈయనను ప్రేరేపించినంత మాత్రాన ఈయన వైపు ఉంటాడు అని ఆశపడ్డాడు. కానీ అక్రూరుడు ఏం చెప్పిండు, ఇంకా ఆయన చాలా గొప్ప భక్తుడు కదా. అప్పుడు ఎవ్వడు విశ్వంబునెల్ల సలీలుడై పుట్టించు రక్షించు బొలియజేయు నెవ్వని చేష్టల నెరగరు మహాబ్రహ్మాదులెవ్వని మాయ మోహించు భువన మేడేండ్ల పావడై ఏ విభుడు ఒక చేత గోరక్షణమునకై కొండనెప్తే నెవడు కూటస్థుడు ఈశ్వరుడు అద్భుత కర్ము అనంతుడు కర్మసాక్షి అట్టి గనునకు శౌరికి అనవరతము నొక్కెదము కాక విద్వేషమునకు చేయ వెరతు మెల్లము నీ వండు వెంటక బొమ్ము చాలు 10,000 వచ్చే నీ సఖ్యమునకు. చాలు నీ ఫ్రెండ్షిప్కు నీ సఖ్యానికి ఎవడన్నా పోతాడు. అసలు వాడు ఎటువంటి వాడు, ఏంటిది, ఎంత గొప్పవాడు, కేవలం వీళ్ళని రక్షించడానికి 1 వేలుతోని గోవర్ధన పర్వతాన్ని ఎత్తిండు, అటువంటి గనుడితో నాకు కొట్లాడేది. చాలు నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ స్నేహం వద్దు, నీ సఖ్యం వద్దు మాకు అని వెళ్ళగొట్టేసిండట. అప్పుడు ఇక తన సంగతి చెప్పిన తర్వాత ఇంకేం చేస్తాడండి, అప్పుడు చేయగలదేం లేక శతధనుడు ఏం చేసిండట, ఈయన మాట్లాడుతుంటే మరి ఇప్పుడు ఈయన దగ్గర మణి ఉన్నదనుకో అదో పెద్ద గొడవ కదా మణి కోసం. అందుకని చెప్పేసి తెలివిగా ఆ అక్రూరుడి ఇంట్లో పెట్టేసిండట మణిని ఒక ప్లేస్లో పెట్టేసి సరే అని వెళ్ళిపోయిండట. ఇక అక్రూరుడు చూడలేదు. అలా ఇక పారిపోతున్న వాళ్ళను ఏం చేసిండు, ఈ బలరామకృష్ణులు వస్తూ ఉన్నారు కదా, వాళ్ళు ఈ విధంగా శతధనుడు పారిపోతున్నాడు అని తెలిసి ఆయన వెనక తరిమిండ్రట. తరిమి ఇంకేముంది, అక్కడ కృష్ణుడు తన చక్రాయుధాన్ని అతని మీదికి పంపించేసిండు. ఆయన తల మరుక్షణంలోనే వధించబడ్డాడు. తల నేలకు వరిగిపోయింది. అట్లా కూలిపోయిండు శతధన్వుడు. మరి ఆయన దగ్గర శమంతకమణి ఉంటుంది అని వీళ్ళు వెతికితే ఆ శమంతకమణి లేదు. మరి అది తెలిసిన తర్వాత బలరాముడు శతధన్వుడు దాన్ని ఎవరన్నా వాళ్ళ మిత్రుల ఇంటి దగ్గర పెట్టచ్చు, లేకుంటే వెంట పెట్టుకొని పోతే ఎవరన్నా దొంగలు ఎత్తుకపోతారు కదా, అందుకని నా దగ్గర లేదు అని చెప్పడానికి ఈ విధంగా ఎవరైనా మిత్రుల ఇళ్ళల్లో పెట్టిండేమో, దాచి ఉంటాడేమో అని ద్వారావతికి వెళ్ళి వారందరి నివాసాలు వెతికించమని కృష్ణుడికి సలహా ఇచ్చిండట. అప్పుడు తను మాత్రము మిథిలేశ్వరుడి దగ్గరికి పోయిండట, మిథిలాపురానికి. సీతాదేవి తండ్రి జనకుడు ఉంటాడు చూడు, ఆ మిథిలాపురానికి పోయిండట. అయితే మిథిలాపురం పోతే ఏమైంది, అక్కడ ఆయన చాలా గొప్పగా ఆయనను ఆహ్వానించి సన్మానించి పూజించి ఎవరైనా వస్తే అట్లా అతిథి మర్యాదలు చేసేవాళ్ళు పూర్వకాలంలో. వచ్చి కొన్ని రోజులు ఉండిపోమంటే కొన్ని సంవత్సరాలు ఉన్నాడట. అంటే కొన్ని రోజులు అంటే ఇప్పుడైతే కొన్ని గంటలు ఉంటే ఎక్కువ, ఆ రోజుల్లో అలా ఉండేవాళ్ళు అనమాట. ఎక్కడ వెళ్తే అక్కడనే అన్ని రోజులు, అట్లా కొన్ని సంవత్సరాలు ఉన్నాడట. ఆయన అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నప్పుడే మన దుర్యోధనుడు అక్కడికి పోయిండట. పోయి బలరాముడి దగ్గర ఈ గదా యుద్ధాన్ని నేర్చుకున్నాడట. అందుకే బలరాముడు ఆయనకు గురువు అయిండు అనమాట, ఈయన శిష్యుడు అయిండు. అట్లా అనుకోకుండా అక్కడ కలుసుకొని ఇద్దరు చక్కగా బలరాముడి దగ్గర దుర్యోధనుడు నేర్చుకున్నాడు గదాయుద్ధం. అట్లా జరిగిందనమాట. అయితే మరి ఈ శతధనుని మరణ వార్త విన్న తర్వాత ద్వారావతిలో ఉన్న అతని స్నేహితులు ఉంటారు కదా, అందరు కూడా ఇట్లా మరి శమంతకమణి లేదు వెతికించమన్నాడు కృష్ణుడు అని తెలియంగానే అందరూ పారిపోతున్నారట.
ఎందుకు అంటే ఎవరింట్లో దొరికిన వాళ్ళు కృష్ణుడు మనం చూసిండు అంటే వాడి ఫ్రెండు అంటే మనను బతకనియడిగా అని చెప్పేసి వాళ్ళు ముందే భయపడుతూ ఉన్నారట, మాకేమవుతుందో ఏమో అని. అప్పుడే ఆ అక్రూరుడు ఏం చేసిండు, ఆయన వెళ్ళిపోయిండు శమంతకమని అక్కడ పెట్టి, కానీ ఆయన చూడలేదు వెంటనే. తర్వాత ఈ ఒక రోజు సడన్గా శమంతకమణికి అనిపించిందట అక్రూరుడికి. కనబడంగానే ఆయన కూడా భయపడ్డాడు. అమ్మో ఇప్పుడు ఇది నా వద్ద ఉన్నది అని మాధవుడికి అంటే కృష్ణుడికి తెలిసిందనుకో, ఆయన ఏమనుకుంటాడు, ఎటువంటి మిత్రుడు అనుకుంటాడు, ఈయన భక్తుడు అనుకుంటాడా? అప్పుడు ఈయననే కావాలని తీసుకున్నాడేమో అనుకుంటారు కదా అని భయపడ్డాడట. భయపడి ఏం చేసిండు, కృతవర్మ దగ్గరికి పోయిండట. కృతవర్మకు తెలియజేసిండట, అయ్యో ఇట్లా ఉన్నది నా ఇంట్లోనే, నాకు తెలియదు, నేను చూడలేదు, శతధనుడు ఇట్లా పెట్టిపోయిండు, ఇప్పుడు కృష్ణుడు వస్తే ఎట్లా అని. అప్పుడు ఏం చేసిండ్రు వీళ్ళిద్దరు, కృతవర్మ ఈయన ఇద్దరు కలిసి పారిపోదామని పారిపోతూ ఉన్నారట. పారిపోతూ ఉంటే మరి కృష్ణకి తెలియదు అనండి, ఎవరేం చేసినా కూడా అన్నీ తెలుస్తాయి కదా, కర్మసాక్షి ఆయనే కదా. అప్పుడు ఈ భక్తుడైన అక్రూరుడు అట్లా దేశాంతరాలకు పోవడము బాధ కలిగించిందట. అరే ఇప్పుడు మన వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు నిజం చెప్పచ్చు కదా, మరి నాకు మంచి భక్తుడు స్నేహితుడు అని నేను అనుకుంటే ఈయనేమో ఇట్లా పారిపోతున్నాడు నాకు చెప్పకుండా దొంగలాగా అని బాధ అనిపించిందట కృష్ణయ్యకు. మరి ఆయన భయాన్ని ఓడగొట్టాలని ఏం చేసిండట, వాళ్ళను పిలిపించిండట. వాళ్ళ దగ్గరికి వేరే మనుషులను పంపి పిలిపించిండట. పిలిపించి అప్పుడు చెప్పిండట, అక్రూరా, శతధన్వుడు శమంతకాన్ని నీకు తెలియకుండా నీ ఇంట్లో పెట్టిండు అని నాకు తెలుసు. నేను ఆ సంగతి నువ్వు మర్చిపో, మాకు తెలిసింది ఆ విషయము. నాకు ఈ విషయంలో ఆ శమంతకం అని ఇవ్వాలి అని నేనేం కోరుకోవడం లేదు. అది ఏ విధంగా భయపడాల్సిన పని లేదు. నువ్వు ఏం చేయాలి అంటే నువ్వు ఆ శమంతకమణిని అందరికీ చూపి, ఎందుకంటే దాని గురించే కదా ఇప్పుడు అందరికీ గొడవ జరిగింది. ఇప్పుడు అది ఎత్తుకపోయిండు అని అపనిందపడే కృష్ణుడు పోయిండు. కృష్ణుడు పోయి మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు దాని గురించే ఇక్కడ సత్రాజిత్తును చంపడం జరిగింది. కాబట్టి ఏం చేయాలి అంటే నువ్వు ఇక్కడ అందరికీ కూడా ఈ సత్రాజిత్తు పుత్ర సంతానం లేదు కాబట్టి పిండ ప్రదానం చేయవలసిన వారు అతని రుణాలు తీర్చుకుంటారు. కాబట్టి అతని దౌహిత్రుడు లేనన్న విషయము నీకు కూడా తెలుసు. మరి యథార్థానికి ఆ పని చేసేవారికి మృతులైన వాళ్ళన్నీ వాళ్ళకే దక్కుతాయి. కానీ ఇప్పుడు నువ్వు ఆ శమంతకమని మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, అది నీ దగ్గరనే ఉంచుకో, మేమేమి కోరుకోవడం లేదు. కానీ నీ దగ్గరే ఉంచటానికి మేము నిశ్చయించుకున్నాం. కానీ మా అన్నగారైన బలరాముడు ఆ మణి విషయంలో నన్ను బాగా ఇబ్బంది పడుతున్నాడు, నమ్మడం లేదు. నువ్వు ఇంకా ఆ మణి ఎక్కడనో దాచినవు అంటున్నాడు. కాబట్టి నువ్వు దయ ఉంచి ఆ మణిని అందరికీ చూపించు, ఇట్లా ఉంది అని చూపించి అప్పుడు నీ దగ్గరనే పెట్టుకో, మనశ్శాంతిగా ఉండు, మేము అది కోరుకోము అని చెప్పిండట. అయితే నువ్వు మంచి భక్తుడివి కదా అని అప్పుడు అందరికీ చూపించిండట, ఇట్లా ఈ మణి ఈ విధంగా వచ్చింది అని. అట్లా చూపెట్టిన తర్వాత దాన్ని చక్కగా సువ్రతుడు అయిన నీ వద్దనే ఉంచుకో, మాకు అవసరం లేదు. నీవు అనుదినము స్వర్ణ వేదికల చేస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటావు కదా, దానికి దీని నుండి వచ్చిన ధనాన్ని వినియోగించు అని కృష్ణుడు చెప్పిండట. అప్పుడు కృష్ణుడు మనశ్శాంతి పొందిండట. ఇక ఆ శమంతకాన్ని వాళ్ళందరికీ చూపించిన తర్వాత
ఇక దాని కథ మొత్తం ముగిసిపోయింది. అది ఎక్కడ ఉంది, ఏమైంది, ఇక సినిమా స్టోరీ లాగా ప్రజలందరూ చెప్పుకోవడే ముందు కృష్ణ ఎందుకు పోయిండు, వీళ్ళని ఎందుకు చంపేసిండ్రు, వాళ్ళు ఎందుకు పోయిండ్రు, ఇట్లా అడుగుతుంటారు కదా. అట్లా జనాలందరికీ ఈ చమందగమణి స్టోరీ మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు మీరు వినే వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇక కృష్ణుడు కూడా మనశ్శాంతి పొందిండట. అంటే ఆ మణి ప్రభావం వల్ల తనకు లభ్యమైన సిరినంతా కూడా ఈయన దానాలు చేసి దానవంతుడు అని అనిపించుకున్నాడట అక్రూరుడు. అంటే చూడండి, ఎవరికి బాకీ ఉంటుంది, ఎవరు ఏం చేస్తారు అనేది తెలియదు. ఇప్పుడు మనం నడుస్తూ ఎవరికో దానం ఇవ్వాలి అంటే మనం తీసి మనం పక్కనున్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు దానం చేస్తారు. అంటే దానం చేసే యోగ్యత వాళ్ళకి ఉన్నది, మనకు లేదు. మన పైసనే కానీ మనం దానం చేయట్లేదు. అంటే ఎవరి చేత ఏ పనులు జరుగుతాయి అనేది ముందే లిఖించబడి ఉంటుంది. దాని ప్రకారం పాపం సత్రాజితు అంత కష్టపడి ఉపాసన చేసి తెచ్చుకున్నప్పటి నుంచి ఆయనకు కష్టాలే మొదలైనవి. చివరకు ఆ మణి చేతనే, ఆ మణి వల్లనే అతను సంహరించబడ్డాడు. అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి యోగ్యత అనేది అవసరం. అందుకే కృష్ణయ్య ముందే అడుగుతాడు, నువ్వు వద్దు మాకు ఇచ్చేయని. అడిగితే ఇచ్చేస్తే అయిపోయేది కదా. అంటే ఏదాన్నైనా మనకు యోగ్యత అనేది కూడా ఉండాలి. యోగ్యత లేకుండా మనము దాన్ని కోరుకోకూడదు. ఇక్కడ అప్పుడు ఆ విధంగా శ్రీకృష్ణుడు మొత్తానికి ఆ మరణించిన మామగారి సత్రాజిత్ దానికి అన్ని కర్మలు చేయించాడు. వాళ్ళ బంధువులను పిలిపించి చక్కగా సక్రమంగా ఆ విధంగా సత్యభామ వివాహము జరిగిపోయింది. అంటే ఇప్పటికి 3 వివాహాలు జరిగినాయి. ఇంకా 5 వివాహాలు కూడా ఎలా జరిగినాయి, ఎవరితో జరిగినాయి, ఎక్కడ జరిగినాయి అన్నీ కూడా తెలుసుకుంటూ ఉందాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.